ప్రియ సోదరి సోదరులారా, మీ అందరూ కూడా శుభ సంధ్యాకాలం ప్రేమతో ఈ దివ్య బలి పూజకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పూజలో మిస్టర్ ఎంజిలో ఫ్రాంకీ టొరానో తన యొక్క ఉద్దేశముల కోసం, ఉత్తరించు స్థలములలో ఉన్నటువంటి ఆత్మల శాంతి కోసం మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, యావత్ శ్రీ సభ ఈ రోజున పునీత ఆత్మసమ్మ గారిని స్మరణ చేసుకుంటూ ఉంది. ఆమె కన్యక, వేద సాక్షి, ఇటలీ దేశంలో రోమ నగరంలో జన్మించింది. మరి ఎంతో విశ్వాసంతో ఎదుగుతున్నటువంటి బిడ్డ, ధనిక కుటుంబమైనప్పటికీ మరి ఎంతో విశ్వాసం కలిగి తనను తాను క్రీస్తునికి అర్పించుకుంది. ఆమె అనేటువంటి మాటల్లో మనకు అర్థమవుతుంది, నేను క్రీస్తుని పెండ్లి కుమార్తెను, నన్ను ఆయన నుంచి ఎవరు వేరు చేయలేరు అనే విశ్వాసాన్ని వ్యక్తపరుచుతుంది. మరి ఆమెని ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజు డయోక్లెషియన్ అనే వ్యక్తి క్రైస్తవ విశ్వాసము వ్యాపింప చేయడానికి, వ్యాప్తి చెందడానికి ఇష్టపడరు. ఆయన దాన్ని సహించలేకపోయాడు, అంగీకరించాల. క్రైస్తవులు పెరుగుతూ ఉంటే ఆ కాలంలో దాన్ని అణచివేయాలి అని మరి ఆజ్ఞసమ్మని తన యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టమని బలవంతం చేశారు. ఆమె మరి విడిచిపెట్టలా, పేరుకు కూడా చెందకుండా తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ జీవిస్తున్నటువంటి సమయంలో మరి యువరాజు తన పెళ్లి ఆడాలని ఇష్టపడ్డాడు. పెళ్లి ఆడితే పెళ్ళైన తర్వాత తను ఏ విధంగా మార్చవచ్చు అనే ఆలోచనతో మరి ఆ విధంగా ప్రయత్నాలు చేసినటువంటి తరుణంలో ఆజ్ఞసమ్మ గారు లోపల మరి చివరికి 12 సంవత్సరాల వయసులో మరి హింసలకు గురయ్యి తనని కత్తితో 14 సార్లు పొడిచి చంపడం అనేది జరుగుతుంది. ప్రియ సోదరి సోదరులారా, చిన్న వయసులోనే అంత విశ్వాసాన్ని వ్యక్తపరిచిందంటే మరి మనము, కాలం మారుతూ ఉంది, మనందరం కూడా విశ్వాసంతో ఇంకా బలపడుతూ ఉన్నాం. మరి ఇటువంటి విశ్వాసంతో చిన్న వయసులోని ఆజ్ఞసమ్మ గారు మనందరికీ కూడా ఎంతో ఆదర్శంగా ఉంటూ ఉన్నారు. మరి ఆమెను మనందరం కూడా ఆదర్శంగా తీసుకుని మన యొక్క విశ్వాసంలో బలపడడానికి, మన విశ్వాసంలో మనందరం కూడా దృఢపడడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క దివ్య బలి పూజను యోగ్యంగా సమర్పించుకోవడానికి మనందరినీ కూడా యోగ్యులను చేయమని, మన పాపములను మన్నించి మనకి పశ్చాత్తాపాన్ని మనందరూ కూడా మన్నింపును దయచేయమని దేవుని ప్రార్థించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరి చేతులు, సహోదరి సహోదరులారా, మీ చేతులు నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎవరైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసింది. నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, నిన్ను నా కొరకు అనుగ్రహించిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. Cristo,
లోకపు దృష్టిలో బలహీనమైన దానిని ఎన్నుకొని ప్రపంచ దృష్టిలో బలమైన దానిని కించపరుచుచున్నావు. వేద సాక్షి అయిన పునీత ఆగ్నేసు మోక్షము జన్మించిన ఈ రోజును కొనియాడించు సంతసించు. మేము ఆమె వల్ల అచంచలమైన విశ్వాసమును కలిగి త్యాగ నిర్వతతో స్వర్గరాజ్యపు విలువలకు ప్రాధాన్యమిచ్చి జీవింపగలుగుదునుగాక. ఈతోను పవిత్రాత్మతోను కలిసి యుగములు జీవించి పాలించు మా ప్రభువును నీ కుమారుని యేసుక్రీస్తుని ద్వారా ఈ మనమే చేయుచున్నాము. మొదటి పట్టణము. ఏ వ్యక్తి అయినను ఒక ప్రతిజ్ఞ చేయనప్పుడు తనకంటే ఉత్తముడగు వేరొక వ్యక్తి నామమును ఉపయోగించును. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. మొదటి పట్టణము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనం నుంచి 20వ వచనం వరకు. సహోదరులారా, దేవుడు అన్యాయము చేయవాడు కాడు. మీరు చేసిన పనులను తోటి సహోదరులకు వనర్చుచున్న సహాయముల ద్వారా ఆయన యందు మీరు ప్రదర్శించు ప్రేమను ఆయన మర్చిపోడు. అయినను మీలో ఒక్కొక్కడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇంతవరకు చూపిన ఆసక్తిని చివరి వరకు ప్రదర్శింపవలనని మేము కోరుచున్నాము. మీరు సోమరులు కారాదు. అంతేకాక విశ్వాసముతో ఓర్పుతో దేవుని వాగ్దానములకు వారసులకు వారిని మీరు అనుసరింపుడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తాను చేసిన వాగ్దానమును నెరవేర్చునని ప్రతిజ్ఞ చేశాను. తన కంటే అధికుడు మరొకడు లేకుండుటచే ఆయన తన పేరు మీదనే ప్రతిజ్ఞ వనర్చెను. నేను నిన్ను దీవించి నీ వంశమును అభివృద్ధి చేయుదునని నీకు వాగ్దానం అనర్చుచున్నాను అని దేవుడు చెప్పాను. అబ్రహాము చాలా ఓర్పు గల వాడగట వలన దేవుని వాగ్దాన ఫలమును అతడు పొందాను. మానవులు ఒక ప్రతిజ్ఞ చేయనప్పుడు తమ కంటే ఉత్తమమగు దాని నామమును ఉపయోగించుదురు. అట్టి ప్రతిజ్ఞ వారి మధ్యనున్న అన్ని వివాదములను పరిష్కరించును. అటులనే తన వాగ్దాన ఫలమును పొందబోవు వారితో తన ఉద్దేశంలో ఎట్టి మార్పు కలగబోదని స్పష్టము చేయి దేవుడు సంకల్పించెను. కనుకనే తన వాగ్దానములకు ప్రమాణములు కూడా జోడించెను. కావున ఈ రెండు విషయములు మార్పులేనివి. ఇవి దేవుడు అసత్యమాడజాలడని విషయములు. కనుక శరణాగతులమైన మన ముందుంచబడిన ఈ నిరీక్షణను దృఢముగా నిలిపి ఉంచుకొనుటకు మరింత ప్రోత్సహించబడుచున్నాము. ఈ నిరీక్షణ మన హృదయములకు ఓడలంగరు వంటిది. అది నిశ్చలమైనది, స్థిరమైనది. అది పరలోక దేవాలయపు తెరలలో నుండి గర్భాలయంలోనికి చొచ్చుకొని పోవును. మన కొరకై మనకంటే ముందే యేసు అచట ప్రవేశించెను. ఆయన మిల్కీసెదెకు యాజక క్రమమును శాశ్వతముగా ప్రధాన యాజకుడు అయ్యాను. ఇది ప్రభువు వాక్కు. పవిత్ర సుశేషములోని భాగము మార్కు శుభవార్త 2వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. ఒక విశ్రాంతి దినమున యేసు పంట పొలములో
సాగిపోవుచుండా ఆయన వెంట నడుచుచున్న శిష్యులు వెన్నులను త్రొంపనారంభించిరి. దానిని చూచిన పరిసయ్యులు విశ్రాంతి దినమున చేయదగని పనిని మీరెలా చేయుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? అబ్యాతారు ప్రధానార్చకునిగా ఉన్న కాలమందు దావీదు దేవాలయములో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులెవ్వరూ తినకూడని అచటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టిను కదా. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది కానీ విశ్రాంతి దినం కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. ప్రియ సోదరి సోదరులారా, సువిశేష పట్టణంలో సాబాతు సమస్య గురించి విని ఉన్నాం. సాబాతు అంటే విశ్రాంతి దినం. ప్రస్తుతము ఆదివారం. ప్రియ సోదరి సోదరులారా, యూదులు వారు ఉన్నటువంటి నియమ నిబంధనలను ఆజ్ఞలను వారు ఉన్నవి ఉన్నట్టుగా పాటిస్తారు, కఠినంగా ఉంటారు ఆజ్ఞల పట్ల. మరి ఈ ఆజ్ఞలు అనేవి ఎందుకు ఇవ్వబడ్డాయి అని మనము ప్రశ్న వేస్తే, దేవుడు ఈ ఆజ్ఞలను మనందరూ కూడా మన మంచి కోసం ఇచ్చాడు, మనల్ని ఆస్వాదించడానికి ఇచ్చాడు, మనకి సహాయం చేయడానికి ఇచ్చాడు. మరి అటువంటి ఆజ్ఞలను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని ప్రశ్న వేసుకోవాలి ఈ రోజున. మరి పరిసయ్యులు విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదని వారి యొక్క విశ్వాసం బోధిస్తూ ఉంది. ఆదివారం రోజున ఏ పని కూడా చేయకూడదు. మరి పని అంటే ఏంటి? మామూలుగా మనము ప్రతిరోజు ఉపాధి కోసం వెళ్ళేటువంటి పని కాదు. వాళ్ళేదో చేతుల్లో లేకపోతే కంపెనీలో మండలి చేరడానికి వెళ్ళాం శిష్యులు. కానీ మార్గ మధ్యంగా ఆ చాలా మధ్య నడుస్తూ వస్తున్నారు. వస్తూ ఉన్న సందర్భంలో మరి వాళ్ళు ఆ కంకుల్ని తీశారన్నమాట. దీనినే పరిసయ్యులు మరి వారిని తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. సోదరి సోదరులారా, మరి యూదులు ఎంత కఠినంగా ఉంటారో దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మరి నియమ నిబంధనలు అనేవి తల్లి సభలో మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారాలు. ఇతర సంఘాలతో తల్లి సభను పోల్చుకుంటే ఇతరుల సంఘాలకు, ప్రొటెస్టెంట్ సహోదరులకి వారికి ఒక సిస్టమ్ అనేది ఉండదు. వారికి నియమ నిబంధనలు అనేవి ప్రత్యేకంగా ఉండవు. వారు ఏం చేయాలనుకున్నా చేయడానికి వారికి అవకాశం అనేది ఉంది. కానీ తల్లి తీసుకున్నప్పుడు అలా కాదు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేసుకోవడానికి కుదరదు. కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి, వాటిని పాటించాలి. సోదరి సోదరులారా, మరి క్రీస్తు ప్రభువు పరిసయ్యులు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ఏమని? 25వ వచనంలో, అందుకు ఆయన వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొన్నప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకునిగా ఉన్న కాలమందు దావీదు దేవాలయంలో ప్రవేశించి అర్చకులు తప్ప ఇతరులు ఎవరు తినకూడని అచటనున్న నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టును కదా. ఏం చేశాడు దావీదు? దేవాలయంలోకి ప్రవేశించి మరి దివ్య మందసం వద్ద అర్పించబడినటువంటి ఆ నైవేద్యాన్ని తాను తిని తన యొక్క అనుచరులకి పెట్టాడు. వాస్తవానికి యాజకులు మాత్రమే దాన్ని అంటుకోవాలి. అర్చకులు అంటే
గురువులు మాత్రమే దాన్ని అడ్డుకోవాలి. అది దావీదు ఏం చేశాడు? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నియమ నిబంధనని దాటాడు. ఆయన చేయబడినటువంటి పని ఆయన చేశాడు. రీజన్ సోదరులారా, ఇది మంచి కోసం చేసింది. కొన్ని సందర్భాల్లో గురువులుగా మేము కూడా ఈ నియమ నిబంధనల్ని దాటాలి, మా పరిధి కూడా దాటి మేము ప్రవర్తించాలి. ఉదాహరణకి మనం సెమీ క్రిస్మస్కు లేకపోతే ఆ టైంలో క్యారల్ సింగ్కి వచ్చాము. మరి చాలా మంది విశ్వాసంతో ఆహ్వానించారు. మన కథోలికులే కాదు, ఇతరుల వాళ్ళు కూడా ఆహ్వానించారు. ఆహ్వానించినప్పుడు నేను రాకూడదు అని నియమ నిబంధనలు పెట్టుకోవాలి. ఏం చేశాను? నేను వెళ్ళి వారు విశ్వసించారు కాబట్టి ప్రార్థన చేసి వచ్చాను. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఏం చేయాలంటే, అది ఏ ఆజ్ఞ అయినా లేకపోతే ఏ నిబంధన అయినా ఏ కట్టడమైనా మంచిని చేస్తుందా లేదా అని మనం పరిశీలన చేయాలి. మంచిని చేకూరుస్తుందా లేదా? మంచిని చేకూర్చేటప్పుడు ఆజ్ఞని మీరిన అది తప్పు కాదు. ఉదాహరణకి అబద్ధాలు చెప్పడం. అబద్ధాలు మనకి మామూలుగా రాదు, మనం పెట్టింది పేరు అన్నమాట. ఏ విధంగా వస్తాయో ఆ విధంగా వచ్చేస్తాయి. కానీ ఒకరు హాస్పిటల్లో ఉన్నారు, చావు బతుకులు ఉన్నారు, వెంటనే మనము ఆ కబురు చెప్పలేము, అవునా? ఒకవేళ చనిపోయినా మరణించినా సరే ఆ వార్తని మనము వెంటనే చెప్పలేము. చెప్తే ఏమవుతుంది? వాళ్ళు దాన్ని తట్టుకోలేదు. అందుకే చనిపోయినప్పటికీ హాస్పిటల్లో ఉన్నాడు, బాగోలేదు అన్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. అలా చెప్పడం అది అబద్ధంగా అనిపిస్తుంది, కానీ అది అబద్ధం కాదు. అది మంచిని చేకూర్చడానికి మనం ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు పరిసరులకి సమాధానం ఇస్తూ ఉన్నాడు. మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది, కానీ విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు. కనుక మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా ప్రభువే అని పలికారు. దాని అర్థం ఏంటంటే, విశ్రాంతి దినము కాబట్టి, ఆదివారం కాబట్టి, శాబాత్ దినము కాబట్టి పని చేయకూడదు అంటే మరి దేవుడు కూడా పని చేయకూడదు, అవునా? పని చేయకూడదు అంటే దేవుడు కూడా పని చేయకూడదు. మరి దేవుడు పని చేస్తాడా లేదా? ఆ రోజున మీరందరూ ఆదివారం దేవాలయానికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, దేవుడు మన జీవితాలు మేలు చేయాలని వస్తున్నారు. మరి మన ప్రార్థన ఆలోచించినటువంటి దేవుడు వాటిని మనకు కలగ చేస్తున్నాడు, అంటే పని చేస్తున్నాడు. ఇక్కడ మనిషి కుమారుడు విశ్రాంతి దినము కూడా ప్రభువే అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన విశ్రాంతి తీసుకోడు, ఎప్పుడు కూడా పనిలోనే ఉంటూ ఉంటాడు. కానీ ఆ ఆరాధన సమయం అనేది మనము దేవునితో సంభాషించడానికి, దేవునితో గడపడానికి, దేవునితో ఉండటానికి ఇవ్వబడింది. మరి ఆ ఉద్దేశానుసారంగా మనము ప్రవర్తించాలి. విశ్వాసముగా మరి శాబాత్ దినం, విశ్రాంతి దినమున మనందరము కూడా పాలు పంచుకొని దేవుని మెప్పించేటువంటి బిడ్డలుగా ఉండాలి, దేవుని సంతోషపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతిదాన్ని గమనిస్తూనే ఉంటాడు. మరి ఈరోజు మనందరం కూడా ఇంకా దివ్య బలి పూజలు, అదేవిధంగా దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాల్పంచుకుంటూ ఉండగా మనందరం కూడా దేవునితో గడపడానికి, దేవునితో ఉండటానికి, దేవుని అనుభవించడానికి, దేవుని స్వీకరించడానికి వచ్చినటువంటి తరుణంలో మనందరం కూడా అభిషేకించి తన ఆత్మతో నింపి మన ఆశలను, మన కోరికలను, మనకి కావలసినటువంటి తరుణములు మనకు సహాయం పెడుతూ మనకు మంచి చేకూర్చేటువంటి సమయంగా ఇది తీర్చిదిద్దామని మనందరం కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. అర్పణ గీతం పాడదాం. నేను అర్పించిన ఈ బలి సర్వశక్తి గల ప్రజల సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపును. ప్రభువు తన నామస్తుతి మహిమకలుగును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనం కొరకును మీ కడపగా ఈ బలిని స్వీకరించుగాక.
ప్రభువా, వేద సాక్షి అయిన ఆత్మ సంస్మరణను కొనియాడించి మేము సమర్పించుచున్న అర్పణలు నీకు అంగీకారయోగ్యమగును గాక. ఆమె భరించిన బాధలతో వెలుగులాడిన తీరు నీకు ప్రీతి పాత్రమాయి అదులని మా జీవితార్పణను కూడా నీకు ఆమోదదాయకమగును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరచబడుచున్నావు. వారి శ్రమలందు శక్తివంతమైన నీ అత్యద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఓటయును దయచేసి తుదకు విజయమును చేకూర్చేవాడు నీవే. కావున ఇహ పరలోకమందుని దూతలను గాయక బృందముతో ఏకమై నీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతి మానుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు
అగులుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తన్ను అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకు చెచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువపై కొట్టబడిన యేసుదేవా, నీకే ఆరాధన, నీకే విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు చెచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయును. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువపై కొట్టబడిన యేసుదేవా, నీకే ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చుటకు వేచి ఉందుము, వేచి ఉందుము, వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్తు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారుమైన మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ
ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న ఈ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజురావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమునందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నికలకు మరీ మాతతోను, పునీత జోజప్ప గారితోను, ధన్యులైన నీ అపోస్తలతోను, పునీత ఆజ్ఞసమ్మ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింపాసాల్సిందుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నిలుపుము. మా యొక్క అపరాధాన్ని క్షమించుము, మా పాపములను మన్నింపుము. మాకు శోధనలో ప్రవేశింపకుండా కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపులను పరిహరించు ప్రభువా.
గొర్రె పిల్ల విందుకు పిలవని వారు ధన్యులు. ప్రభువా, నేను ఆయన ప్రవేశించలేని పాత్రుడిని కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనము నిత్య జీవితములకు చేర్చును గాక. ఆమేన్. సింహాసనమునకు మధ్యనున్న గొర్రె పిల్ల వారిని జీవజలముల వద్దకు తీసుకొని పోవును. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, కన్యకయును వేద సాక్షునైన పునీత అగ్ని సమ్మకు రెండంతల విజయమును ప్రసాదించి పునీతుల మధ్య నామ ఖ్యాతిని అధికము చేసితివి. ఈ దివ్య సంస్కార బలముతో మేము చెడుగును ధైర్యముతో విస్మరించి స్వర్గమహిమకు పాత్రము అగుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదింతురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి